హలో హాయ్ వెల్కమ్ టు పర్ణికా మ్యాథ్స్. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ గురించి తెలుసుకుందాం. ఐడెంటిటీస్ అంటే ఏంటి? అదే మనము a+b² ఈక్వల్స్ టు ఏంటమ్మా గుర్తుందా? a² + b² + 2ab. దీన్ని ఒక ఐడెంటిటీగా అంటాం. ఎందుకని? ఇదే ఫార్ములా యూస్ చేసి మనం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటాం. దీన్ని ఒక ఐడెంటిటీగా తీసుకొని దీన్ని యూస్ చేసి చేస్తాం. అలాగే ట్రిగ్నోమెట్రీలో కూడా కొన్ని ఐడెంటిటీస్ ఉన్నాయి. ఆ ఐడెంటిటీస్ యూస్ చేసి ప్రాబ్లమ్స్ చేస్తాం. ఆ ఐడెంటిటీస్ ఏంటో అవి ఎలా తెలుసుకుంటామో చూద్దాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. లెట్ ఇట్ బి ఏ బి, సరే ఇది ఏ అనుకుంటున్నా. లెట్ ఇట్ బి ఏబిసి, ఓకేనా? ఇది యాంగిల్ ఏ, ఓకేనా? ఈ ట్రయాంగిల్ యూస్ చేసి నేను ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ కనుక్కుంటున్నా. పైథాగరన్ థీరం ప్రకారం మనకేం తెలుసు? ab² + bc² ఈక్వల్స్ టు ac², అంతే కదా? ab² + bc² ఈక్వల్స్ టు ac². పైథాగరన్ థీరం ప్రకారం మీకు తెలుసు కదా. ఇప్పుడు డివైడింగ్ బోత్ సైడ్స్ విత్ ac². ac²తో రెండు సైడ్స్ డివైడ్ చేస్తున్నా. డివైడ్ చేయండి, ఎలా అవుతుంది? ab² + bc² డివైడెడ్ బై ac² ఈక్వల్స్ టు ac²/ac². ఎందుకు ఏసీతోనే డివైడ్ చేస్తున్నా? ఐడెంటిటీస్ వస్తాయి, ఒక్క ఏసీతోనే కాదు అన్నిటితో చేస్తా. ఫస్ట్ ఏసీతో చేస్తున్నా అంతే. ఇక్కడ చూడండి, ab/ac రెండింటికి స్క్వేర్ ఉందా? ab/ac² అని రాయొచ్చా? ఎందుకని? దీనికి స్క్వేర్ ఉంది, దీనికి స్క్వేర్ ఉంది. అలాగే bc/ac² అని రాయొచ్చా? ఇక్కడ కూడా చూడండి, ac²/ac² క్యాన్సిల్, దట్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ab/ac యాంగిల్ ఏ ప్రకారం ab/ac అంటే ఏంటో చూడండి. ab/ac అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే ఏంటిమ్మా? cos a² ఏ పరంగా ఇది యాంగిల్ అనుకుంటున్నా. ఏ పరంగా ab/ac ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, దట్ ఈస్ నథింగ్ బట్ cos a ప్లస్ bc/ac. బి యాంగిల్ ఏకి బీసీ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే ఏంటి? sin a, అంతేనా? హోల్² ఈక్వల్స్ టు 1. ఇదేమో ఒక ఐడెంటిటీ. ఏంటి? ఈ హోల్² ఉంది కదా, దీన్ని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఎలా అంటే cos² a + sin² a ఈక్వల్స్ టు 1. ఇది మనకు ఐడెంటిటీ, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. ఇది ఫస్ట్ ఐడెంటిటీ, ఓకేనా? ఏంటి? cos² a + sin² a ఈక్వల్స్ టు 1. cos² a అంటే cos a² అని ఇలా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. కానీ cos a² ఇలా రాయకూడదు, ఎందుకంటే ఇది a² అయిపోతుంది. ఇది cos a² లేదా cos² a, ఈ రెండు ఒక్కటే. కానీ ఇలా రాస్తే మాత్రం తప్పు అవుతుంది, ఇలా రాయకూడదు, ఓకేనా? అంటే ఏని మాత్రమే స్క్వేర్ చేసినట్లు, కాస్ని కాదు, ఓకేనా? ఇలా రాస్తే అది మీనింగ్, ఓకేనా? అర్థమైందా? ఇది ఒక ఐడెంటిటీనా? నెక్స్ట్ ఇంకా మిగిలిన ఐడెంటిటీస్ కూడా సేమ్ పైథాగరన్ థీరం నుంచి కనుక్కుందాం. ab² + bc² ఈక్వల్స్ టు ac². ఇదే కదా పైథాగరన్ థీరం. డివైడింగ్ బోత్ సైడ్స్ విత్, రాయట్లేదమ్మా, చెప్పినాను అంతే. డివైడింగ్ బోత్ సైడ్స్ విత్ ab². ab²తో డివైడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుందో చూడండి, ab² + bc² డివైడెడ్ బై ab² ప్లస్ ac²/ab² ప్లస్ కాదు ఈక్వల్స్ టు, అంతేనా? ఇప్పుడు చూడండి, ab² + ab² అంటే ab/ab² ప్లస్ bc/ab² ఈక్వల్స్ టు ac/ab², అంతేనమ్మా, ఓకేనా? ఇప్పుడు చూడండి, ab క్యాన్సిల్, 1² ఇస్ నథింగ్ బట్ 1. bc/ab ఫిగర్లో చూడండి, bc/ab ఇదేంటిది? ఆపోజిట్ సైడ్. ఇదేంటిది? అడ్జసెంట్ సైడ్. యాంగిల్ ఏకి ఇదేమవుతుందమ్మా? ఆపోజిట్ సైడ్.
ఇదేంటిది అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి? టాన్. గుర్తుందా? టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు, ఈ స్క్వేర్ అదేమా సరే మీరు డౌట్ పడద్దండి, టాన్ ఏ హోల్ స్క్వేర్ ఏసీ బై ఏబి. ఏసీ బై ఏబి ఇదేంటిది? హైపోటెనస్. ఏబి అనేది అడ్జసెంట్ సైడ్. హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ వస్తే ఏంటి? కాస్. కాస్కి రెసిప్రోకల్ ఏంటి? సీకెంట్. అంతేనా? సీకెంట్ ఏనా? హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ అంటే సీకెంట్ ఏ హోల్ స్క్వేర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఈ సీకెంట్ 1 ప్లస్ అటు సైడ్ పంపించేసేయండి. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఈక్వల్స్ టు టాన్ స్క్వేర్ ఏ. ఇది ఇంకొక ఐడెంటిటీ ఏంటి? సీకెంట్ స్క్వేర్ ఏ. ఈ +1 అటు సైడ్ పంపిస్తే -1. సీకెంట్ స్క్వేర్ ఏ -1 ఈక్వల్స్ టు టాన్ స్క్వేర్ ఏ. ఒక ఐడెంటిటీ. ఇంకొక ఐడెంటిటీ, ఫస్ట్ ఐడెంటిటీ వచ్చి cos స్క్వేర్ ఏ ప్లస్ sin స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1. సెకండ్ ఐడెంటిటీ వచ్చి సీకెంట్ స్క్వేర్ ఏ -1 ఈక్వల్స్ టు టాన్ స్క్వేర్ ఏ. అలాగే సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలాగే చేస్తాం. ఇప్పుడు బీసీ తీసుకుందాం. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేరా? డివైడింగ్ విత్ ఏబీ స్క్వేర్ చేసామా? ఇప్పుడు డివైడింగ్ విత్ బీసీ స్క్వేర్ చేస్తున్నాం. ఏమవుతుంది? డైరెక్ట్గా రాయనా? ఏబీ బై బీసీ హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ బై బీసీ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ బై బీసీ హోల్ స్క్వేర్. ఇదే స్టెప్ మా డైరెక్ట్గా రాశాను. అర్థమైంది కదా మీకు? ఏబీ బై బీసీ ఫిగర్లో చూడండి. ఏబీ బై బీసీ అంట. ఇదేంటిది? అడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. మామూలుగా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి? టాన్. టాన్కి రివర్స్ ఇది. అంతేనా? టాన్కి రివర్స్ ఏంటి? కాట్ కదా. అంటే ఏబీ బై బీసీ అన్నాడమ్మా. ఇదేంటిది? అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే టాను. టాన్కి రెసిప్రోకల్ వచ్చి కాట్. అంటే ఇదేమవుతుంది? కాట్ స్క్వేర్ ఏ ప్లస్ బీసీ బై బీసీ క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది ఈక్వల్స్ టు ఏసీ బై బీసీ. ఏసీ బై బీసీ ఇదేంటిది? హైపోటెనస్ బై బీసీ. బీసీ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్. మామూలుగా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే సైన్కి రివర్స్ ఏంటి? రెసిప్రోకల్ ఏంటి? కొసికంటే కదా. గుర్తుండాలమ్మా ఇవన్నీ, నేను చెప్పాను కదా. సైన్కి రెసిప్రోకల్ వచ్చి కొసికెంట్. ఇక్కడ రాయన సైన్కి రెసిప్రోకల్ రివర్స్ చేస్తే వచ్చేది కొసికెంట్. కాస్ని రివర్స్ చేస్తే వచ్చేది సీకెంట్. టాన్ని రివర్స్ చేస్తే వచ్చేది కాట్. ఇవి గుర్తుపెట్టుకోండి మా. సైన్ని రివర్స్ చేస్తే కొసికెంట్, కొసికెంట్ని రివర్స్ చేస్తే సైన్, కాస్ని రివర్స్ చేస్తే సీకెంట్, సీకెంట్ని రివర్స్ చేస్తే కాస్, టాన్ని రివర్స్ చేస్తే కాట్, కాట్ని రివర్స్ చేస్తే టాన్. అవి అలాగే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమొచ్చింది? హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే సైన్కి రెసిప్రోకల్ ఏంటి? కొసికెంట్. అంటే ఇదేమవుతుంది? కొసికెంట్ స్క్వేర్ ఏ. ఇప్పుడు ఇది ఒక ఐడెంటిటీగా రాద్దాం. +1 అటు సైడ్కి పంపిస్తే -1. కొసికెంట్ స్క్వేర్ ఏ -1 ఈక్వల్స్ టు కాట్ స్క్వేర్ ఏ. అంతేమా. 3 ఐడెంటిటీస్ వచ్చేసాయా? ఏమేమి ఐడెంటిటీస్? కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1 అదొక ఐడెంటిటీ. సీకెంట్ స్క్వేర్ ఏ -1 ఈక్వల్స్ టు టాన్ స్క్వేర్ ఏ. ఇంకొకటి వచ్చి కొసికెంట్ స్క్వేర్ ఏ -1 ఈక్వల్స్ టు కాట్ స్క్వేర్ ఏ. ఈ 3 ఐడెంటిటీస్ యూస్ చేసి ఎక్సర్సైజ్ 11.4 మనం చేయబోతున్నాం. గుర్తుంటాయా? మళ్ళీ ఇంకొకసారి ఆ 3 ఐడెంటిటీస్ రాస్తున్నాం. ఏంటది? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1. అంతేనా? నెక్స్ట్ ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్ ఏ -1 ఈక్వల్స్ టు టాన్ స్క్వేర్ ఏ. సెకండ్ ఐడెంటిటీ. ఇంకొకటి కొసికెంట్ స్క్వేర్ ఏ -1 ఈక్వల్స్ టు కాట్ స్క్వేర్ ఏ. మీది ఏదో ఒక గుడ్డి గుర్తులన్నా పెట్టుకోండి. దీనికి సైన్ కాస్ 2 యాడ్ చేస్తే 1 వచ్చింది. సీకెంట్ టాన్కి, కొసికెంట్కి, కాట్కి, సీకెంట్ కొసికెంట్ అనే దాంట్లో నుంచి -1 చేస్తే టాన్ కాట్ వచ్చినాయి.
అలా ఏదో ఒకటి మీ ఇష్టం ఏదైనా గుడ్డి గుర్తులు పెట్టుకొని ఇది ఈ ఐడెంటిటీస్ గుర్తుపెట్టేసుకోండి. సెకండ్ స్క్వేర్ ఏ -1 సెకండ్లో నుంచి 1 మైనస్ చేస్తే టాన్ వచ్చింది. కొసెకండ్ స్క్వేర్లో నుంచి 1 మైనస్ చేస్తే కాట్ స్క్వేర్ వచ్చింది. ఓకేనా? ఈ 3 ఐడెంటిటీస్ గుర్తుంటాయా? ఈ ఐడెంటిటీస్ యూస్ చేసి మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ 11.4 స్టార్ట్ చేయబోతున్నాం. ఎక్సర్సైజ్ 11.4 దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ ఏంటి? ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్. ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్. దీంట్లో ఫస్ట్ వన్ ఏంటి ఈక్వేషన్? 1 ప్లస్ tan theta ప్లస్ secant theta ఇంటూ 1 ప్లస్ cot theta మైనస్ cosecant theta దట్ ఈక్వల్స్ టు. దీని వాల్యూ మనం కనుక్కోవాలమ్మా. ఎలా చేద్దాం? ఏదైనా సరే ఏదో ఒకటి యూజ్ చేయండి, మీకు తెలిసిన ఐడెంటిటీస్, దాని ద్వారా మనకు దీని ఆన్సర్ కనుక్కోవాలి. ఈజీగా ఉండడం కోసం నేను సైన్ కాస్ యూజ్ చేస్తున్నా. 1 ప్లస్ టాన్ని సైన్ కాస్ట్లో ఎలా రాస్తాం? సైన్ బై కాస్, సైన్ తీటా బై కాస్ తీటా ఈజ్ నథింగ్ బట్ టాన్ తీటా. సీకెంట్ తీటా, సీకెంట్ తీటా అంటే ఏంటమ్మా? కాస్కి రెసిప్రోకల్. గుర్తుందా? ఇప్పుడు కూడా చెప్పా, కాస్కి రెసిప్రోకల్ అంటే 1 బై కాస్ తీటా అని రాయొచ్చా? 1 ప్లస్ కాట్, కాట్ అంటే టాన్కి రెసిప్రోకల్ అంటే ఏమొస్తుంది? టాన్ అంటే సైన్ బై కాస్ వచ్చింది, టాన్కి రెసిప్రోకల్ కాట్ అంటే ఇది ఏమొస్తుంది? కాస్ బై సైన్, కాస్ తీటా బై సైన్ తీటా మైనస్ కొసికెంట్. కొసికెంట్ అంటే ఏంటి? సైన్కి రెసిప్రోకల్ అంటే 1 బై సైన్ తీటా. ఈ రెసిప్రోకల్స్ మర్చిపోద్దండి. సైన్ని రెసిప్రోకల్ రివర్స్ చేస్తే, రెసిప్రోకల్ అంటే రివర్స్ 1 బై సైన్ చేస్తే ఏమొస్తుంది? కొసికెంట్. కాస్కి రెసిప్రోకల్ చేస్తే సీకెంట్ వస్తుంది. సీకెంట్ని రెసిప్రోకల్ చేస్తే కాస్ వస్తుంది. టాన్ని రెసిప్రోకల్ చేస్తే కాట్ వస్తుంది. కాట్ని రెసిప్రోకల్ చేస్తే టాన్ వస్తుంది. ఇవేంటివి? రెసిప్రోకల్స్. గుర్తుపెట్టుకోండి, మర్చిపోద్దండి. ఇవి మర్చిపోతే ప్రాబ్లం చేయడం చాలా కష్టం. సైన్కి రెసిప్రోకల్ కొసికెంట్, కొసికెంట్కి రెసిప్రోకల్ సైన్, కాస్కి సీకెంట్, సీకెంట్కి కాస్, టాన్కి కాట్, కాట్కి టాన్. ఓకేనా? దాన్ని బట్టి ఇవి రాసేసామా? దట్ ఈక్వల్స్ టు. ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది, ఎల్సిఎం తీసుకున్న కాస్ తీటా అని అప్పుడేమవుతుంది? 1తో మల్టిప్లై అవుతుంది కదా. కాస్ తీటా ప్లస్ సైన్ తీటా ప్లస్ 1. ఇక్కడ కూడా అలాగే ఎల్సిఎం తీసుకోండి. సైన్ తీటానా ఎల్సిఎం మల్టిప్లై అవుతుందా? సైన్ తీటా 1 ఇంటూ సైన్ తీటా, సైన్ తీటా ప్లస్ కాస్ తీటా మైనస్ 1. ఇక్కడ గమనించండి ఈ రెండింటిని. ఏ ప్లస్ ఇది మొత్తం ఏ అనుకుందాం. ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంతే కదా ఫార్ములా. ఈ మొత్తం సైన్ తీటా ప్లస్ కాస్ తీటా దీన్ని ఏ అనుకుంటున్నా, దీన్ని బి అనుకుంటున్నా. ఓకేనా? దీన్ని ఏ అనుకుంటున్నా, దీన్ని బి అనుకుంటున్నా. ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏంటి? కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సరేలే కాస్ తీటా ప్లస్ సైన్ తీటా హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కాస్ తీటా ప్లస్ సైన్ తీటా హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ డివైడెడ్ బై కాస్ తీటా ఇంటూ సైన్ తీటా, కాస్ తీటా ఇంటూ సైన్ తీటా. కింద దాన్ని పైన దాన్ని మల్టిప్లై చేశాను. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, కాస్ తీటా ఇంటూ సైన్ తీటా డినామినేటర్లో. దట్ ఈక్వల్స్ టు. ఇది చూడండి ఏ మెథడ్లో ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటమ్మా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అంతే కదా. ఆ ఫార్ములాని ఇక్కడ యూస్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది? కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 2 ఇంటూ ఏబి. ఏబి అంటే కాస్ తీటా ఇంటూ సైన్ తీటా లేదా సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. మల్టిప్లికేషన్ కదా, ఎలా అయినా రాసుకోవచ్చు. మైనస్ 1 స్క్వేర్ 1 డివైడెడ్ బై ఇక్కడ ఏముంది? సైన్ తీటా ఇంటూ కాస్ తీటా
కాస్ థీటా సైన్ థీటా అన్న సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అన్న మల్టిప్లికేషన్ కాబట్టి ఒకటి. ఇప్పుడు చూడండి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఎంతమ్మా 1, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అన్న కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ అన్న ఒకటే. ఏ ప్లస్లో థీటా ఉందంతే, దాని ఐడెంటిటీ ఎంత 1 అంటే దీని వాల్యూ ఏమవుతుంది 1 ప్లస్ 2 ఇంటూ సైన్ థీటా కాస్ థీటా మైనస్ 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. అర్థమైందమ్మా? కాస్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ రాసుకోండి గుర్తు లేకపోతే, సిన్స్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1. ఇది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ప్రకారం కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1 కాబట్టి దీని వాల్యూ 1 అయిపోయింది. ఇది అలాగే రాసుకున్నా, ఇది అలాగే రాసుకున్నా. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, దట్ ఈక్వల్స్ టు 2 sin theta cos theta divided by sin theta cos theta. ఈ sin theta cos theta ఇక్కడ sin theta cos theta క్యాన్సిల్, ఇంకేం మిగిలింది 2 అంటే దీని వాల్యూ 2 అంతేమా, ప్రాబ్లం అయిపోయింది. అర్థమైందా? దీంట్లో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకొక ప్రాబ్లం చేద్దామా ఈ వీడియోలో? నెక్స్ట్ కావాలంటే కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సెకండ్ వన్, sin theta plus cos theta whole square plus sin theta minus cos theta whole square. A plus b into a plus b whole square, a minus b whole square. a plus b whole square ఫార్ములా ఏంటి? ఈ ఫార్ములాస్ మర్చిపోకూడదు, ఎన్ని దగ్గర యూజ్ అవుతుందో. a square plus b square plus 2ab. a minus b whole square ఫార్ములా ఏంటి? a square plus b square minus 2ab. అంతేనా? ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేద్దామా? a plus b whole square అంటే ఏమవుతుంది? a square plus b square plus 2ab sin theta into cos theta ప్లస్ మళ్ళీ ఇది చేయండి, ఏమవుతుంది? sin square theta plus cos square theta minus 2 into sin theta into cos theta. అంతేనా? a square ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab అంతేనా? ఇప్పుడు సాల్వ్ చేయండి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఎంత? 1. ఐడెంటిటీ ఇప్పుడే నేర్చుకున్నాం కదా, ఇదో ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1. ఐడెంటిటీ ప్రకారం ఇది 1 అయిందా? ప్లస్ 2 ఇంటూ సైన్ తీటా కాస్ తీటా ఇక్కడ చూడండి మళ్ళీ రాయిద్దండి. ప్లస్ 2 సైన్ తీటా కాస్ తీటా మైనస్ 2 సైన్ తీటా కాస్ తీటా క్యాన్సిలా, ఇంకేం మిగిలింది? ప్లస్ ఈ మొత్తం కొట్టేస్తున్నాను. ఇక్కడ సైన్ థీటా కాస్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా క్యాన్సిల్ అయిపోయింది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత? 1 ప్లస్ మళ్ళీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత? 1. 1 ప్లస్ 1 ఎంత? 2. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఈజీగా ఉందా? ఇంకొకటి చేద్దామా? దాంతో ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. secant square theta minus 1 into cosecant square theta minus 1. దీన్ని సాల్వ్ చేద్దాం. secant అంటే ఏంటి? కాస్కి రెసిప్రోకల్ అంటే 1 బై కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 అంతేనా? cosecant అంటే సైన్కి రెసిప్రోకల్ 1 బై సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఎల్సిఎం తీసుకుందామా? దీనికి ఎల్సిఎం కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంతేనా? ఎల్సిఎం తీసుకున్నాను మల్టిప్లై అవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ కూడా ఎల్సిఎం తీసుకోండి. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా. ఈ రెండు మల్టిప్లికేషన్ కదా, ఎలా ఉంది? మల్టిప్లై చేద్దామా? లేదా మనకు ఐడెంటిటీ తెలుసు కదా, ఐడెంటిటీ రాసేద్దాం. ఇప్పుడు చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 అయితే ఓకేనా? ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా? ఈ ప్లస్ కాస్ స్క్వేర్ థీటాని అటు సైడ్కి పంపించేయండి. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటానా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇటు సైడ్కి పోతే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటానా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్లో సైన్ స్క్వేర్ థీటా రాయచ్చా? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్లో సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఇప్పుడు మళ్ళీ
ఇక్కడ ఈ ఐడెంటిటీలోనే దీంట్లోనే కాస్ స్క్వేర్ అలాగే పెట్టేస్తున్నాం. ఈ సైన్ అలా పంపించేసేయండి. 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ప్లేస్లో ఏం రాయొచ్చు? కాస్ స్క్వేర్ తీటా అని రాయొచ్చా? కాస్ స్క్వేర్ తీటా బై సైన్ స్క్వేర్ తీటా, అంతేనా? ఇప్పుడు చూడండి, క్యాన్సిల్ చేయండి. పైన సైన్ స్క్వేర్ తీటా, కింద సైన్ స్క్వేర్ తీటా, కింద కాస్ స్క్వేర్ తీటా, పైన కాస్ స్క్వేర్ తీటా. క్యాన్సిల్ అయిపోతే దాని వాల్యూ ఏమైంది? దట్ ఈక్వల్స్ టు 1. అంతే, ప్రాబ్లం అయిపోయింది. వాల్యూ కనుక్కొనేసామా? అర్థమైందా? మీకు ఏమైనా డౌట్ ఉందా? మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.